అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ తిరుమల లడ్డూ వ్యవహారం మనం ఎట్లాగైతే చూస్తా ఉన్నామో, ఇది ఒక రాజకీయానికో, ఒక పార్టీకో, లేకపోతే కులానికో, మతానికో సంబంధించింది కాదు. కోట్లాంతి మంది స్వామివారి భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించింది. నా విన్నపం ఏంటంటే, మిగతా కేసుల్లాగా దీన్ని డ్రాగ్ ఆన్ చేస్తూ సాగదీయకుండా, మన సుప్రీంకోర్టు కూడా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చిన పరంగా త్వరితగతిన ఈ విషయాన్ని కంక్లూడ్ చేయాలని కోరుకుంటా ఉన్నాను. ఎందుకనంటే, సరే నెయ్యి, కల్తీ నెయ్యి నిర్ధారణ అయింది. ఆ కల్తీ నెయ్యి ఎక్కడ వాడారు, ఎలా వాడారు, ఏంటనేది ప్రాథమికంగా ఇప్పుడు ప్రభుత్వాలు, చట్టాలు ఇవన్నీ కూడా చర్య తీసుకోవాలని కోరుకుంటూ, ఒక సగటు భక్తుడిగా నాకు ఒక డౌటు. ఈరోజు ఉదాహరణకి పొద్దున్నే నేను శ్రీవారి దర్శించుకున్న భక్తులు 66,965 మంది. హుండీ ఆదాయం 5,03,00,000 ఏదో సంథింగ్ ఒక న్యూస్ ఛానల్లో స్క్రోలింగ్ రావడం జరిగింది. అట్లాగే ఈరోజు 18 గంటల సమయం పడుతుంది స్వామివారి దర్శనానికి అవి ఇవి. నేను కొన్ని సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాను. రోజు శ్రీవారిని 60,000 మంది, 50,000 మంది, 65,000 మంది దర్శనం చేసుకున్నప్పుడు కూడా హుండీ ఆదాయం ఎందుకో కానీ 3 కోట్ల నుంచి 3 కోట్లు, 3,10,00,000, 3,25,00,000, 3,70,00,000, 4 కోట్ల రూపాయలు టచ్ అయినవి చాలా తక్కువ సంఘటనలు జరిగినాయి. కానీ గత 3-4 నెలల నుంచి నేను చూస్తూ ఉన్నాను 4 కోట్లు, 4,25,00,000, 5 కోట్లు ఇట్లా హుండీ ఆదాయం కూడా పెరుగుతూ ఉంది. ఇంతకుముందు హుండీ ఆదాయం ఎందుకు తక్కువ ఉంది, ఇప్పుడు హుండీ ఆదాయం ఎందుకు పెరుగుతుంది అని ఒక సగటు భక్తుడిగా నా మనసులో తట్టిన ఒక ఆలోచన, అనుమానం అనుకోండి. అంటే ఏం జరుగుతుంది అసలు అక్కడ? తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ప్రాతిపత్తి. అక్కడ కూడా సక్రమంగా లేకుండా ఇటువంటి పరిస్థితులు ఏమైనా జరుగుతున్నాయా అనే అనుమానం. హుండీలో నుంచి కూడా డబ్బులు మాయమవుతున్నాయా? కొంతమంది ఇప్పుడు సహజంగా ఓ 10 మంది కూర్చుంటే డిస్కషన్ ఏంటంటే, ఇప్పుడు మొన్న కూడా యూట్యూబ్లో చాలామంది చూశాను నేను, స్వామివారి నగల్ని కూడా ఒకసారి పూర్తిగా చెక్ చేసి నిర్ధారించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఏ ప్రభుత్వాలు ఎవరు అనేది కాదు ముఖ్యం. ఈరోజు ఒకళ్ళు ఉంటారు, రేపు ఇంకోళ్ళు వస్తారు, అవన్నీ మాకు అనవసరం. ఒక సామాన్యమైన భక్తుడిగా చెప్తా ఉన్నా, ప్రతి సంవత్సరానికో 2 సంవత్సరాలకో నగలతో సహా ఆడిట్ చేయండి. హుండీ ఆదాయాల మీద కూడా కంప్లీట్ ఎంక్వైరీ చేయండి. శ్రీవాణి ట్రస్ట్ డబ్బులు గోల్మాలేని అంటా ఉన్నారు. అయిందా లేదా అనేది మాకు నిజం తెలియదు. ఇవన్నీ ఊహాగానాలు, బయట జనాలు మాట్లాడుకునే వాటిని బట్టి నిర్ధారణ చేయకూడదు, అది తప్పు. కానీ దయచేసి టీటీడీ ప్రత్యేకమైన దృష్టి తీసుకొని, దృష్టి సారించి హుండీ ఆదాయం మీద, అలాగే ఈ నెయ్యి మీద, లేదు మిగతా విషయాలన్నిటి మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని కోరుకుంటూ, భవిష్యత్తులో ఏ భక్తుడి యొక్క మనోభావాల్ని కూడా దెబ్బతీసే విధంగా లేకుండా, పోయిన వీడియోలో నేను నా ఆలోచన షేర్ చేయడం జరిగింది. గోశాలలు అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. గోశాలను దత్తత తీసుకొని తిరుమల తిరుపతి దేవస్థానమే సొంతంగా నెయ్యిని తయారు చేస్తే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి అనేది నా సలహాగా నేను వీడియో పోస్ట్ చేయడం జరిగింది. సుమారు 2,500, 3,000 మంది వ్యూవర్స్ యూట్యూబ్లో కానీ, ఇన్స్టాలో కానీ వాటిలో చూడటం జరిగింది. చాలా సంతోషం. నేను అనేది ఏంటంటే, అంటిల్ అన్లెస్ వీ స్పీక్, అంటిల్ అన్లెస్ వీ ఆస్క్, వీ డోంట్ గెట్ ఎనీ సొల్యూషన్స్. ఎక్కడ కూడా మనం బాధపడుతూ అమ్మ అలా జరిగిందంట, ఎలా జరిగిందంట అని ఊహాగానాలు కాకుండా మన అభిప్రాయాలను కూడా మనం తెలియజేయాలి. భావస్వేచ్ఛ ఉంది. వీ హ్యావ్ రైట్ టు స్పీక్ అండ్ రైట్ టు ఆస్క్ అండ్ రైట్ టు ఫైట్. ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా తిరుమల తిరుపతిలో జరుగుతున్న వాటిలన్నిటి మీద కూడా విచారణ చేసి ఖచ్చితంగా ఒక ఖచ్చితమైన చట్టాన్ని తీసుకొచ్చి భవిష్యత్తులో ఎవరు కూడా వాటిని మార్చకుండా ప్రత్యేకమైన చట్టాలను తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ.